వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఈ కార్ రేస్ కేసులో ఈడీ కేటీఆర్ గారిని విచారణ చేసింది. ఈ విచారణలో ఇంతకీ అసలు ఏం జరిగింది? మరి కేటీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారా ఏంటి? దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, మొన్న చూసుకున్నట్లయితే కనుక ఏసీబీ కేటీఆర్ అయితే విచారణ చేసింది. ఇప్పుడు నిన్న ఈడీ విచారణ చేసింది. అసలు ఇంతకీ ఏం జరుగుతుంది? మరి కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడా? నిజంగానే 50 కోట్లు అనేది గల్లంతయ్యాయా? 50 కోట్లు 54 కోట్లు గల్లంతయిందా, 54 కోట్లు అనాఫీషియల్గా ట్రాన్స్ఫర్ చేశారా అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇక్కడ 54 కోట్ల రూపాయలు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయమని కేటీఆర్ గారు చెప్పారని, వాళ్ళు పిఎల్కే రెడ్డి గారు, ఆ తర్వాత మన అరవింద్ కుమార్ గారు ట్రాన్స్ఫర్ చేశారు. బ్యాంక్ వాళ్ళు దాని మీద అసలు ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వ్యతిరేకిస్తూ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు అనేది అభియోగం. ఇక్కడ దాన్ని కేటీఆర్ గారు ఏమంటారు, నేను ఏ తప్పు చేయలేదు, నేను స్వచ్ఛందంగా హైదరాబాదు మొత్తం హైలైట్ చేయడం కోసం, హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో తీసుకెళ్ళడం కోసం, నేను అప్పుడు నాకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి, ఎలక్షన్ ఆడేవాళ్ళలో నాకు అక్కడ క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలేను కాబట్టి, బిజినెస్ రూల్స్ అప్రూవల్ తీసుకోలేను కాబట్టి, నేను జీవో తీసుకోలేను కాబట్టి, మై ఓన్ రిస్క్ అండ్ ఇమీడియట్లీ ఇమేజ్ కోసం నేను 54 కోట్లు అక్కడ వెళ్ళిపోతా, ఈ రేస్కి ఇంకొకళ్ళకి వెళ్ళిపోతుంది, ఇంకొక ఏరియాకి వెళ్ళిపోద్దన్న ఉద్దేశంతో నేను ఇది తీసుకోవడం జరిగినది, అది నా భరోసా మీద ట్రాన్స్ఫర్ చేయడం జరిగినది అనేది ఆయన చెప్పడం జరిగింది. మళ్ళా మొన్న ఏమంటారు ఆయన, నేను చేయమని చెప్పాను, ఆఫీసర్లు ఏం చేస్తాను నిద్రపోతున్నారా అని అడిగారు. అంటే అప్పుడు ఏం చెప్పాలి, ఐఏఎస్ ఆఫీసర్ ఓకే ఆయన చెప్పాడు, ఆయన తెలియదు, ఐఏఎస్ ఆఫీసర్కి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా, మరి చేసినందుకు ఈయన A1గా తీసుకెళ్ళి ముందు లోన్ వేసేయాలి కదా. అరవింద్ కుమార్ గారిని అవ్వచ్చు, రెడ్డి గారిని అవ్వచ్చు, నోట్ ఫైల్డ్ అంటారు. అంటే ఎలా ఉంటుందంటే, ఫలానా సోన్సో 54 crores అండ్ ట్రాన్స్ఫర్ టు ఫలానా ఈకాస్ రేసు ఫలానా పేమెంట్ అని అన్నారు అనుకోండి. అక్కడ పిఎల్కే రెడ్డి గారికి రెడ్డి గారు ఏమని చెప్తారంటే, సో రికమెండెడ్ బై ఇస్ ద కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మినిస్టర్, సో రికమెండెడ్ ఆయన, నేను ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫలానా సెక్షన్ ప్రకారం ఫలానా సెక్షన్ ప్రకారం ఎలక్షన్ ఉంది కాబట్టి దీనికి ట్రాన్స్ఫర్ చేయడానికి రూల్స్ అని ఒప్పుకోవు, కానీ ఐఎమ్ రికమెండెడ్ అండ్ ఇస్ మినిస్టర్ రికమెండెడ్ కాబట్టి ఆయన భరోసా మీద ట్రాన్స్ఫర్ చేయమన్నారు కాబట్టి నేను దీన్ని ఒబుల్ చేస్తున్నాను అని ఆయన నోట్ ఫైల్ చేసి అరవింద్ కుమార్ గారికి పెట్టారనుకోండి. అరవింద్ కుమార్ గారు సేమ్ నోటు, ఇది ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఒప్పుకోదు, లేకపోతే ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద వెళ్తుందో, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చో, మరి మనీ ట్రాన్స్ఫర్ అనేది చేయకూడదో, లేకపోతే ఇది చేయొచ్చో అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బ్యాంకులో మనం 10 లక్షలు దాటితే విత్డ్రాల్ అడిగితే వాళ్ళు మనకి డిక్లరేషన్ అడుగుతారు. మనం 10 కోట్లు 1 కోటి రూపాయలు ఫారిన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే ఎందుకు చేస్తున్నాం, దేనికి చేస్తున్నాం, దీనికి మన సారాంశం ఏంటి, ఆర్బీఐ పర్మిషన్ కావాలి. అలాంటిది 24 కోట్ల రూపాయలు మనం ఫారిన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటాడు. అప్రూవల్ బీజ్ ఆర్బీఐ, కేంద్ర ఫైనాన్షియల్ మినిస్టర్కి మనం లెటర్ పెట్టాలి. ఏమని పెట్టాలంటే, పలానా నిమిత్తం స్టేట్ గవర్నమెంట్ నుంచి పలానా 54 కోట్ల రూపాయలు మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఈ నిమిత్తం ఇగో ఈ పర్మిషన్ ఉన్నాయి, ప్లీజ్ అప్రూవల్ టు అని చెప్పి మన కేంద్రానికి మనం ఫైనాన్స్ సెక్రటరీకి మనం పెడితే, ఫైనాన్స్ సెక్రటరీ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆర్బీఐకి పెట్టుకుంటే ఆర్బీఐ అప్రూవల్ ఇస్తుంది. ఆర్బీఐ అప్రూవల్ ఇచ్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫారిన్కి మన ఫండింగ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేఖాతరు చేస్తూ కేటీఆర్ గారు దీని మీద నడిపాడు కాబట్టి, ఆ నడిపిన దాన్ని బట్టి సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే ఎంక్వైరీ నడవలసిందే. కనుక హైకోర్టు వారు ఏం చెప్పారంటే స్క్వాష్ పిటిషన్ కాదు, ఎంక్వైరీ ఆదిలోనే ఉంది కాబట్టి ఎంక్వైరీ నడవలసిందే అన్నారు. మీరు బెయిల్ కోసం వేసుకుంటారా, నాట్ టు అరెస్ట్ కోసం వేసుకుంటారా, ఇట్స్ డిఫరెంట్ యూ. కాకపోతే కేసు అనేది ఇన్వెస్టిగేషన్లో నడవాలి. ఎందుకంటే మీరు 54 కోట్ల రూపాయలు మీరు ఫైనాన్స్ సెక్రటరీ పర్మిషన్ కానీ ఆర్బీఐ పర్మిషన్ కానీ తీసుకోలేదు కాబట్టి ఈడీ ఎంటర్ అయ్యి మనీ ల్యాండింగ్ వస్తుంది అనేది ఈడీ ఎంటర్ అయింది కనుక అదొకటి వస్తుంది అక్కడ. రెండోది, మీరు ఎప్పుడైతే ఈ డబ్బుని వితౌట్ ఇంటిమేషన్ ఎలక్షన్ అప్రూవల్ కానీ, మీరు ఆల్రెడీ బిజినెస్ రూల్స్ అప్రూవల్ కానీ, మీరు ఆల్రెడీ అసెంబ్లీ జీవో కానీ, మీరు ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ కానీ తీసుకోలేదు కాబట్టి ఈ డబ్బుని మీ రిస్క్ మీద మీరు ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ఇస్ అ పబ్లిక్ మనీ కాబట్టి ఏసీబీ వస్తుంది. ఈ డబ్బులో మీకు ఆ డబ్బు మీరు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏం మిగిలింది, ఏం వచ్చింది,
దాంట్లో మీకు ఏం లాభం వచ్చిందంటే ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇన్వెస్టిగేషన్ ఆపమని అడగడానికి మీకు ఎక్కడ రైట్ ఉంది? కనుక దీంట్లో కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వడం ఖాయం. కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వడం ఖాయం. బెయిల్ ఇస్తారా, బెయిల్ ఇవ్వరా, అది ఇవాళ అరెస్ట్ చేస్తారా, 10 రోజులకు అరెస్ట్ చేస్తారా, నెల రోజులకు అరెస్ట్ చేస్తారా, ఇదే రాత్రి అరెస్ట్ చేసి దొమ్మి కేసు ఏవి కాదు. ప్రాపర్లీ ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంతా సబ్మిట్ చేసుకొని అప్పుడు రిమైండ్ రిపోర్ట్కి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే దీంట్లో కంపల్సరీ దీంట్లో ఆయన లంచం డబ్బు తీసుకున్నాడా, తప్పు జరిగిందా లేదా అనేది ఎవరో చెప్పలేరు. ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. దీనివల్ల ఆయనకి ఏమైనా లాభం వచ్చిందా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా లాభం వచ్చిందా, వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమైనా లాభం వచ్చిందా. కానీ దీంట్లో మాత్రం పర్మిషన్స్ రాకపోవడం వల్ల తప్పు తడక జరిగింది. పబ్లిక్ మనీని అలా ట్రాన్స్ఫర్ చేయకూడదు. అంటే ఇక్కడ కేటీఆర్ న్యాయవాది కూడా ఏమంటున్నాడు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా ఇదంతా చేస్తుంది, కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు ఆయన న్యాయవాది ముఖంలోనే కనబడుతుంది. మన కేటీఆర్ గారు న్యాయవాది ముఖంలోనే ఈయన తప్పు చేశాడని అర్థమవుతుంది. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన మా రూపాయి తినలేదు, ఏమీ తినలేదు అంటున్నాడు. కానీ ఏ సెక్షన్ కింద ఇది చెల్లదు అని చెప్పట్లా. ఇది ఏ సెక్షన్ కింద ఈ వర్తించదు. ఎలక్షన్ దాంట్లో ఉంటప్పుడు కూడా మినిస్ట్రీకి డబ్బు ట్రాన్స్ఫర్ చేసే రైట్ ఉంది, డబ్బు చెక్ చేసి క్యాష్ విత్డ్రాల్ చేసే టైం ఉంది అని ఆ ఎమ్మెల్యే అడ్వకేట్ చెప్పట్లా. ఆ అడ్వకేట్ ముఖంలోనే సెక్షన్లో చెప్పకుండా ఇది అన్యాయమైన కేసు, పొలిటికల్ కేసు అని చెప్తున్నాడు తప్ప ఇంతకు ముందు పలానా సెక్షన్ ప్రకారం ఈ కేసు చెల్లనేరదు, పలానా సెక్షన్ ప్రకారం ఆయన డబ్బు పంపించింది కరెక్టే, ఆయన డబ్బు ఎక్కడ లంచం తీసుకోలేదు, ఈ సెక్షన్ వర్తించదు అని చెప్పడానికి ఆయనకి ఎందుకు రావట్లేదు? అందుకే ఆయన ముఖంలోనే కనబడుతుంది తప్పు జరిగింది. ఇక్కడ ఎక్కడో తప్పు జరిగింది కాబట్టి ఈడీ కేసు రిజిస్టర్ చేసింది, తప్పు జరిగింది కాబట్టి ఏసీబీ రిజిస్టర్ చేసింది. కేసులో అరెస్ట్ అవుతారా అరెస్ట్ అవ్వరా అనేది ఆ ఇన్వెస్టిగేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఆ అడ్వకేట్ గారి సోమభారతి గారి అడ్వకేట్ గారు ఉన్నారు కదా, ఆయన ముఖంలోనే ఆయన మాట్లాడుతుంటేనే నేను విచారణకి వెళ్తానని చెప్పేసి కూడా మొదటి రోజు డుమ్మా కొట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా అంటే వెళ్ళడానికి కూడా వెనక ముందు అవుతున్న కేటీఆర్ అసలు అంటే నిజంగానే భయపడుతున్నాడా? ఏంటి ఒకటి భయపడుతున్నాడు కాబట్టే అన్ని వేల మంది నాయకుల్ని, అన్ని వేల మంది కార్యకర్తలని తెప్పించుకొని బయట నించోబెట్టుకొని బయట ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాడు. ఎవ్వరు రావద్దు నా కోసం ఎవ్వరు ఉండొద్దు, దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, పోలీసు వాళ్ళు మీరు అసభ్యంగా మాట్లాడొద్దు, దయచేసి కౌశిక్ రెడ్డి మీరు ఇష్టం వచ్చినట్టు ఐఏఎస్ని తిట్టకు, నువ్వు ఎవరి మీద చేయి చేసుకోకు, నువ్వు ఒక ఎమ్మెల్యేవి అని చెప్పగలుగుతున్నాడా? రండి అందరినీ రెచ్చగొట్టి బయట రోడ్డు మీద నించో నేను లోనికి వెళ్ళి వస్తాను, నాకు భయంగా ఉంది, మళ్ళీ వచ్చింది దాకా ఉన్నాను అంటున్నాడు. వాళ్ళందరూ ఉండబలంగా ఉండక ఎవరో తిడతామో లేకపోతే కొట్టడమో చేస్తున్నారు. అంటే ఇక్కడ కేటీఆర్ గారికి ఒక పక్కన తప్పు చేశాను అని ఉంది, ఆయన ఒప్పుకున్నాడు. ఇది ఆఫీసర్లకు సంబంధం లేదు, ఇది నాకే సంబంధం, ఇది నేను స్వయంగా డబ్బు ట్రాన్స్ఫర్ చేయమంటేనే చేశారు, ఇది మొత్తం అంతా నాదే అని ఫస్ట్ ఆయన మైక్లో ఒప్పుకున్నాడు టీవీలో. కనుక ఇది కేటీఆర్ గారికి భయం ఉంది. రెండోది లిక్కర్ స్కామ్లో కవిత గారి మీద అభియోగాలు ఉన్నాయి, అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వాళ్ళందరూ సీఎం అయిపోతారు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయారు, మళ్ళా సీఎం అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు, అందరూ సీఎం, కేజ్రీవాల్ గారు మళ్ళా సీఎం అయిపోతారు అనుకుంటున్నారు. కనుక అరెస్ట్ అయిన వాళ్ళందరూ సీఎంలు కారు, అరెస్ట్ కాలని అందరూ సీఎం కాకుండా ఉండరు. అంటే మన దాంట్లో నిజాయితీ నీతి ఉంటే అది టైం టు టైం ఆ పీరియడ్ వస్తే అది ఉంటుంది. మన రాజకీయ ఉద్యమంలో మీ నాన్నగారు 100% పర్ఫెక్ట్గా తెలంగాణ రావడం కోసం పోరాడిన వాసం దాంట్లో మీ ఉన్నారు. మందకృష్ణ మాదిక్ గారు ఎస్సీ వర్గీకరణకి ఎంత గొప్ప నాయకుడో అంత గొప్ప నాయకుడు మీ నాన్నగారు. ఎందుకంటే బట్టి విక్రమార్కుల్లో మొత్తం దాన్ని పోరాడి సాధించింది తెలంగాణ కోసం మీ నాన్నగారు సాధించారు, కేసీఆర్ గారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు దాదాపు పాదయాత్ర చేస్తూ ఏదో ఒక విధంగా చేసి ఎస్సీ వర్గీకరణకు ఒక దారిలో తీసుకొచ్చారు కృష్ణ గారు. కనుక ఉద్యమ నాయకుడికి పేరు రావాలి. మీరు అమెరికాలో ఉండి ఉద్యమం ఏం చేశారని చెప్పేసి మీకు జనాలు వచ్చి మీరు అరెస్ట్ అవుతే మీరు సీఎం అవుతారు. నేను స్టేట్కి వచ్చాను అంతే కదా. మనం ఇప్పుడు పాదయాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఉన్న పేరు మీద ఆయన అరెస్ట్ అయితే సీఎం అయ్యాడు.
మూడు సార్లు సీఎం అయ్యి రాష్ట్రంలో మొత్తం టోటల్ సైబర్ టవర్ అనే సైబర్ మొక్కను నేను లేపింది. మొత్తం టోటల్గా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ ఈరోజు మొత్తం ప్రపంచంలో ఎక్కడికక్కడ మొత్తం నిలబెట్టి సాఫ్ట్వేర్ అంటే విలువ చెప్పి సాఫ్ట్వేర్ అంటే ఇలా ఉంటుందని చూపించి సాఫ్ట్వేర్లో కూడా ఎంప్లాయ్మెంట్ చూపించి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వేయించిన చంద్రబాబు నాయుడు గారు అంటే అరెస్ట్ అయితే ఆయన సీఎం అయ్యాడంటే ఆయన చేసిన ఉద్యమాలు బట్టి ఉంటుంది, ఆయన చేసిన డెవలపింగ్ బట్టి ఉంటుంది. కేజ్రీవాల్ గారు సీఎం అయ్యారు అంటే ఆయన ఆటోమేటిక్గా డెవలపింగ్ ఏదైతే చేశాడో అయ్యాడని ఉంటుంది. అంటే ఇవన్నీ లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఇవన్నీ ఉదాహరణకు చెప్పుకుంటూ వస్తున్నాం. అంతే కనుక దయచేసి మనం ఏం చేసామనేది ఉద్యమం. మనం అమెరికాలో మీ నాన్నగారు ఉద్యమం చేస్తుంటే అమెరికా నుంచి వచ్చి హైజాక్ చేసాం. డైరెక్ట్ ఎమ్మెల్యే అయిపోయాం 40 ఓట్లతో, 40-50 ఓట్లతో ఎమ్మెల్యే అయిపోయాం. అక్కడి నుంచి వచ్చాం. కేటీఆర్ గారు ఒక్కసారి ఆలోచించండి పెద్ద మనసుతో. నేనేమంటే ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు విజ్ఞులు, ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు. మీ సిస్టర్ కవిత గారిది చూస్తున్నారు, మీది చూస్తున్నారు. మీరు డైరెక్ట్గా ఇది తప్పు జరిగిందా, దీంట్లో ఏ లాభాలు ఉన్నాయనేది ఇన్వెస్టిగేషన్ కోఆపరేషన్ చేస్తే తెలిపోద్ది కదా. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లో ఎక్కడ చిన్న తప్పు జరగలేదు అంటే ఇట్స్ క్లీన్ చీట్ అయిపోయింది కదా. ఈడీ ఇప్పుడు 2 క్లీన్ చీటే ఇస్తాయి కదా, అయిపోయినట్టే కదా. మరి దానికి రాద్ధాంతం ఎందుకు? ఇన్ని వందల మంది రోజుకి 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు? సింగిల్గా వాళ్ళు పిలిచినప్పుడల్లా మీరు సింగిల్గా మీరు వస్తే వాళ్ళు 1000 మంది పోలీసులు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు 10,000 మందితో మీరు వస్తాడు, వాళ్ళు 10,000 మంది పోలీసులు పెడుతున్నారు. ఇదేనంతరికి 10 కోట్లు ఖర్చు. మీరే చెప్తారు నా కోసం ఇంత డబ్బు ఖర్చా అని. మీరు దయచేసి ఎవరిని రాకుండా మీరు కారులో ఇన్వెస్టిగేషన్కి వెళ్ళి మీరే కారులో ఇన్వెస్టిగేషన్కి వస్తే ఇటు పోలీసులు ఉండరు, ఇటు కార్యకర్తలు ఉండరు. మీరు చేసిన రాద్ధాంతం వల్లే కదా, మీరు చేసిన ఆలోచన వల్లే కదా అన్ని వేల మంది పోలీసులు పెట్టి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు కార్యకర్తను రెచ్చగొట్టకుండా మీ నాయకులను రండి నాకు ఎదురుకుండా నించోండి అనకుండా మీరు ఎవ్వరూ రావద్దు. దయచేసి నేను ఒక్కనే వెళ్తున్నాను అంటే అప్పుడు 1000 రూపాయలతో అయిపోయే ఖర్చుని 10 కోట్లు తీసుకొచ్చి నష్టం పెట్టింది, ప్రజలకు నష్టం పెడుతుంది మీరు కాదా అని అడుగుతున్నా. ఎయిర్పోర్ట్కి స్వాగతం పలకడానికి మీ సిస్టర్ గారికి వేలాది మంది కార్యకర్తలు వస్తారు, వేలాది మంది పోలీసులు రారా అని అడుగుతున్నా. కార్లు వేసుకొని 100 కార్లు వేసుకుంటప్పుడు దాన్ని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా సెట్ చేయవలసిన పోలీసుల బాధ్యత కాదా అని అడుగుతున్నా. అలాంటప్పుడు అన్ని కోట్ల ఖర్చు మనం చేస్తున్నామా, వాళ్ళు కావాలని చేస్తున్నారా? ఇన్వెస్టిగేషన్కి మిమ్మల్ని ఒక్కరినే పిలుస్తున్నారు, 10,000 మంది కార్యకర్తలు పిలట్లే. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ ముగ్గురు కలిపి మిమ్మల్ని ఒక్కరు పిలుస్తున్నారు. మీరు 10,000 మందితో వస్తున్నారు కాబట్టి 1,000 మందిని పోలీసులు పెడుతున్నారు. 10 కోట్లు ఖర్చు అవ్వదండి కేటీఆర్ గారి ఖర్చు. ఆ ఖర్చు ఏం చెప్తున్నారు? 2,500 పెన్షన్ ఇవ్వచ్చు, మళ్ళీ 4,000 రూపాయలు ఇంకోటి ఇవ్వచ్చు, మరి ఇంకోటి ఇవ్వచ్చు. అయ్యా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీ నాన్నగారు మీ అబ్బాయికి చెప్పొచ్చు కదా, బాబు నువ్వు ఒక్కడవే వెళ్ళు, ఎవరిని రావద్దని చెప్పు. ఎవరిని రాకపోతే పోలీసులు కూడా అక్కడ ఉండరు కదా, ఆ డబ్బుని మనం తీసుకుని ప్రజలకు ఇవ్వచ్చు కదా. అంటే మనం చేస్తున్న తప్పుకి, మన కార్యకర్తలు చేస్తున్న తప్పుకి మళ్ళా పోలీసు వాళ్ళని నిందిరేస్తున్నాం, గవర్నమెంట్ మీద నిందిరేస్తున్నాం. మిమ్మల్ని పిలుస్తుంది, నోటీస్ ఇచ్చింది ఒక్కళ్ళనే, 10,000 మంది కార్యకర్తలను కాదు అనేది గమనించాలి. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు నిష్ణులు, ప్రజలు ఆలోచిస్తున్నారు. కనుక దయచేసి మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలో అర్థం ఉంది. కేటీఆర్ గారు దయచేసి మీరందరూ కలిపి మీరు ఒక్కలే విచారణకు వెళ్ళండి. ప్రత్యేక ఫ్లైట్ వేసుకుని వెళ్తున్నారు విచారణకి. ఢిల్లీకి ఎంతమంది వెళ్ళారండి? ఢిల్లీ గారు కూడా మొత్తం 5-6 వేల మంది కార్యకర్తలు వెళ్ళారు. 10,000 మంది కార్యకర్తలు. ఎంత టికెట్ అవుతుంది? ఎన్ని రూమ్స్ అవుతాయి? ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది? మళ్ళా బందోబస్తుకి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి కూడా. వన్ టైం మనం రియం చేసుకోండి. ధైర్యంగా మనం తప్పు చేయలేనప్పుడు మనం ఒక్కరిమే సైలెంట్గా వెళ్ళి మనం ఇన్వెస్టిగేషన్ రెడ్డి గారు ఎవరు ఉన్నారు, పిఎల్ గారు, ఆయన సింగిల్గా వచ్చాడు, సింగిల్గా లోనికి వెళ్ళాడు. ఆయనకి మరి 1,000 కోట్లు 100 కోట్లు ఖర్చు అవ్వలేదే. మరి ఆయన అరవింద్ కుమార్ గారు వచ్చారు, ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకి ఎందుకు ఖర్చు అవ్వలేదు డబ్బులు? మీకే డబ్బు ఎందుకు ఖర్చు అవుతుంది? మీరు సైలెంట్గా పలానా డేట్ పలానా టైంకి మీరు ఎవరిని రావద్దు అంటే ఆగిపోతారు కదా. నా మీద గౌరవం ఉంటే ఎవరు రావద్దు, అందరూ కార్యకర్తలుగా ఇందులో మన టీఆర్ఎస్ భవన్ దగ్గర ఉండండి అంటే అయిపోయాయి కదా. మనం రెచ్చగొడతాం, ఖర్చు మనం పెడతాం, మన గవర్నమెంట్ మీద పడేస్తాం. ఇవన్నీ కూడా దయచేసి ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ గారు గమనించాలనేది నా మనవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.